ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు. తాజాగా కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేసింది. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలేమిటి అనేది తెలియరాలేదు. జనవరి 19వ తేదీన కూడా గ్యాస్ సిలిండర్స్ పేలి కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఇందులో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య ఘాట్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు 5 కీలక మార్పులు చేశారు సీఎం యోగి. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్గా ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను వన్ వేగా మార్చారు. వీవీఐపీ పాస్లను రద్దు చేశారు. స్పెషల్ పాస్లు ఉన్నప్పటికీ అనుమతించడం లేదు. ప్రయాగరాజ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్న వాహనాల్ని సరిహద్దుల్లోనే నిలిపివేశారు. రోడ్డుపై విక్రయించుకునే చిరు వ్యాపారులను ఖాళీ ప్రదేశాల్లోకి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేయాలని సీఎం యోగి ఆదేశించారు. కుంభమేళాకొచ్చే వారిని అడ్డుకోవద్దని కోరారు. పోలీసులు పెట్రోలింగ్కు పెంచాలని, కుంభమేళా నుంచి భక్తులు తిరిగి వెళ్లే మార్గాల్లో అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. కుంభమేళాకొచ్చిన భక్తులు వారణాసి, అయోధ్య, చిత్రకూట్, మీర్జాపూర్లను కూడా సందర్శిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ నిఘా పెంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.